గుంటూరు వెస్ట్లో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున విడుదల రజనీ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున గళ్ళా మాధవ్ పోటీ చేస్తున్నారు. సో ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి, ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా విడుదల రజనీ సంగతి తీసుకుంటే ఆవిడైతే 2019లో చిలకలూరుపేట నుంచి గెలిచారు. ఇప్పుడైతే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఆవిడకున్న ప్లస్ పాయింట్లు, ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథక లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం బాగా కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. అలాగే వర్గపోరు అనేది లేదు. ఆవిడకి లేళ్ల అప్పిరెడ్డి కానివ్వండి, చంద్రగిరి యేసురత్నం కానివ్వండి, మిగిలిన నాయకులు మద్దాళి గిరిగారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేయడం, ఆవిడ విజయం కోసం సిన్సియర్గా పనిచేయడం అనేది ఈవిడికి ఇక్కడ కలిసి వస్తున్న అంశం. ముఖ్యంగా డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టగల అభ్యర్థి ఈవిడ. సో అది కూడా ఈవిడికి బాగా కలిసి వస్తున్న అంశం. ఇక ఈవిడికన్నా నెగిటివ్ పాయింట్స్ గురించి చూస్తే అవినీతి ఆరోపణలు. చిలకలూరుపేటలో ఈవిడ మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండడంతోనే గుంటూరు పంపించారని టాక్. అలాగే రీసెంట్గా ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారు సీటు విషయంలో అనే వార్త కూడా హల్చల్ చేసింది. సో ఈ రెండు అంశాలు అయితే ఈవిడికి బాగా నెగిటివ్గా మారుతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈవిడికి నెగిటివ్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక గళ్ళా మాధవి సంగతి చూస్తే ఇక్కడ వైసీపీ విడుదల రజనీని పెట్టింది కాబట్టి లేడీ అభ్యర్థి కావాలని చెప్పి ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. ఇకపోతే టీడీపీ ఆ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్. గుంటూరు వెస్ట్లో 2019లో టీడీపీయే గెలిచింది, 2014లో టీడీపీయే గెలిచింది. ఈ 2 సార్లు కూడా అక్కడ పార్లమెంట్ సీటు కూడా టీడీపీయే గెలిచింది. సో వెరీ స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న నియోజకవర్గం గుంటూరు వెస్ట్. అలాంటి చోట పోటీ చేయడమే ఆవిడకి మేజర్గా బలంగా చూడొచ్చు. ఆవిడ డాక్టర్, ఆవిడ కూడా డబ్బు బాగానే ఖర్చు పెట్టగలదు. ఇక ఆవిడకి మేజర్గా ఉన్న మైనస్ వచ్చి నియోజకవర్గంలో నాయకుల మధ్య వర్గపోరు. ఎందుకంటే అదే సీట్ని దాదాపు 5-6 ఆశించారు. కోవెలమూడి రవీంద్ర గారు అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న ఆయన, అలాగే జనసేన తరపు నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అలాగే ఉయ్యూరు శ్రీనివాస్ గారు, ఆఖరికి తెనాలి సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఆ సీట్ ఇస్తారని చెప్పారు. సో వీళ్ళెవ్వరికీ కాకుండా వైసీపీ లేడీ అభ్యర్థిని పెట్టింది కాబట్టి గళ్ళా మాధవ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ సీటు ఆశించిన ముగ్గురు, కోవెలమూడి నరేంద్ర గారు కానీ, కోవెలమూడి రవీంద్ర గారు కానీ, లేదా ఉయ్యూరు శ్రీనివాస్ గారు కానీ, బీజేపీ నుంచి ఒక ఆయన ఆశించాడు ఆయన కానీ, వీళ్ళందరూ ఈవిడికి హార్ట్ఫుల్గా పనిచేసే పరిస్థితి కనపట్లేదు. బయటకు వీళ్ళందరూ హార్ట్ఫుల్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల వీళ్ళ మద్దతు ఎంత దొరుకుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ వాళ్ళు గనక హార్ట్ఫుల్గా ఈవిడిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని పనిచేస్తే ఈవిడికి బాగా కలిసి వచ్చి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ జన సమీకరణ ఎలా ఉంది, జనాల విషయం తీసుకుంటే ఇక్కడైతే కాపు పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో కాపుల ఓట్లు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతున్నాయి. ఇది మనకు 2019 ఎలక్షన్స్లో ప్రస్పష్టంగా కనపడుతుంది. వైసీపీ అభ్యర్థి కేవలం 68,000 ఓట్లు వచ్చినాయి చంద్రగిరి యేసురత్నంకి. తెలుగుదేశం అభ్యర్థి ఆయన మద్దాళి గిరిగారికి అయితే 72,000 ఓట్లే వచ్చినాయి. ఇక జనసేన అభ్యర్థికి 27,000 ఓట్లు వచ్చినాయి. సో వీళ్ళకి కేవలం అటు ఇటుగా 70,000 అయితే తెలుగుదేశం జనసేన రెండింటికి విడివిడిగా కలిపి వచ్చిన ఓట్లు 1,00,000. సో ఈసారి జనసేనతో తెలుగుదేశం పొత్తులో వెళుతుంది కాబట్టి పోయినసారి జనసేనకు పడిన ఆ 30,000 ఓట్లు, 27,000 ఓట్లు కనుక గంపగుత్తుగా టీడీపీకి పడితే క్లియర్ కట్గా టీడీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది. అదే ఒకవేళ కాపు ఓటు బ్యాంకు స్ప్లిట్ అయితే అది వైసీపీకి అడ్వాంటేజ్గా మరి వైసీపీ గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రజనీ గారు 3 నెలల ముందు నుంచే వచ్చి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు, ప్రజల్లోకి బాగా దూసుకెళ్లారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కొద్దిగా మంచి పేరు అయితే ఉంది. దానికి తోడు కొద్దిగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఆవిడ కనపడుతుండడం, ప్రజల్లో ఎక్కువగా కనపడుతుండడం ఆవిడ కలిసి వస్తున్న అంశం. ఇక గళ్ళా మాధవ్ గారికి అయితే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలం, అలాగే లాస్ట్ టైం గెలిచి ఉండడం, జనసేనతో పొత్తులో ఉండడం బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా ఎవరు గెలుస్తారని చూసినప్పుడు ఇద్దరికి 50-50 ఛాన్సెసే కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ చేయలేం. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న కాపు ఓటు బ్యాంక్ ఎటు ఎక్కువగా పోలరైజ్ అయితే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉంది. సో ఇద్దరికి 50-50 ఛాన్సెస్గా ఈ నియోజకవర్గంలో చెప్పచ్చు.